సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనములు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకరను తెగించిరి. నూతన నిబంధనలో అకుల ప్రిస్కిల్ల అనే దంపతుల పేర్లు 6 పర్యాయములు ప్రస్తావించబడ్డాయి. వ్రాయబడిన 6 సందర్భాల్లో కూడా ఇద్దరి పేర్లు వ్రాయబడ్డాయి, కానీ ఏ ఒక్కరి పేరు ఎక్కడ విడిగా ప్రస్తావించకపోవడం గమనార్హం. వీరి పేర్లు కలిసి వ్రాయబడినట్లుగానే వీరి జీవితాలు కూడా కలిసి జీవించిన అనుభవం వీరిది. వీరి జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్త గుణపాఠం. పొంతు వంశీయుడైన అకుల, అతని భార్య ప్రిస్కిల్ల వారు వృత్తికి డేరాలు కుట్టువారు. మొదటిగా కలిసి కాపురము చేయుచుండిరి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం. కలిసి కాపురము చేయడం అంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఎవరు ముందు ప్రేమించాలి, ఎవరు ముందు లోబడాలి అంటే ఇద్దరు ఏకకాలంలోనే ఎవరి పని వారు చేయాలి. నేటి దినాలలో కలిసి కాపురం చేస్తున్నప్పటికీ ప్రేమించే మనసు, లోబడే తత్వం లేని కారణముతో పేరుకు మాత్రం కలిసి ఉంటున్నారు, కానీ హృదయాలు మాత్రం దూరంగా ఉంటున్నాయి. అయితే అకుల ప్రిస్కిల్ల జీవితాలు అట్లాంటివి కావు. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమగలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. 1 పేతురు 3వ అధ్యాయము 7-8 వచనములు. రెండవదిగా వారు కలిసి పనిచేయుచుండిరి. అపోస్తలుల కార్యములు 18:3. కలిసి పనిచేసే భార్యాభర్తలు అనేకులున్నారు. అయితే కొందరు నా భర్తతో సమానంగా సంపాదిస్తున్నాను, నేనెందుకు ఆయనకు లోబడాలి, నా సంపాదన నా ఇష్టం అంటూ భర్త మీద ఎదురు తిరిగేవారు అనేకులున్నారు. తద్వారా వారి కుటుంబంలో అగ్ని జ్వాలలు ఎప్పటికీ ఆరవు. అయితే ప్రిస్కిల్ల భర్తతో పాటు డేరాలు కుట్టేది, అతనితో కలిసి కష్టించేది, పనిచేసేది, భర్త మీద ఎన్నడూ కూడా ఎదురు తిరిగినది కాదు. మూడవదిగా కలిసి నడిచిరి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆమోసు 3:3. కలిసి నడవాలి అంటే ఇద్దరు సమ్మతించాలి. అంటే ఒకరి పరిస్థితి పట్ల ఇద్దరు ఒకే ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఒకరి అభిప్రాయము పట్ల మరొకరు గౌరవం కలిగి ఉండాలి. వారు మాత్రమే కలిసి నడవగలరు. అయితే మన నడక ఏ రీతిగా ఉండాలి అంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎఫెసీ 5వ అధ్యాయము 1-2 వచనాలు. అటు జీవితాన్ని అకుల ప్రిస్కిల్లలు జీవించగలిగారు. వాక్యాన్ని కలిసి విన్నారు, కలిసి దేవుని మార్గమును మరి పూర్తిగా ఉపదేశించారు, కలిసి ప్రోత్సహించారు. పౌలుకు జతపనివారుగా ఉన్నారు. పౌలు కొరకు ప్రాణం పెట్టుటకు తెగించినటువంటి వారుగా మనకిక్కడ కనబడుతున్నారు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, వీరి ఆధ్యాత్మిక జీవితాలు మన జీవితాలకు గొప్ప సవాలుగా మారింది. వీరి ఆదర్శమైన జీవితాలను మనకును ఆదర్శముగా మలుచుకుని ఆదర్శవంతమైన జీవితాలు మనం కూడా జీవించాలి. నేటి దినాల్లో కుటుంబ జీవితాలలో సరైనటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం లేక అనేక కుటుంబాలు విడిపోతున్నాయి.
అనేక మంది దేవునికి వ్యతిరేకస్తులైపోతున్నారు. అనేక మంది భార్య భర్తను విడిచి దేవునికి అయిష్టమైన మార్గములో వెళ్ళిపోతున్నారు. వారి మధ్యలో దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, ఒకవేళ నీ జీవితం దేవునికి దూరంగా ఉందా? నీవు నీ భర్తని ప్రేమించగలుగుతున్నావా? ప్రియ సహోదరుడా, నీవు నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒక చిన్న పరలోకం వలె నీ కుటుంబం ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితము కుటుంబ జీవితంలో కలిగి దేవునితో సమ్మతించి దేవుని మార్గంలో ముందుకు కొనసాగుదాం. అటు రీతిగా దేవుడు మన జీవితాలను సిద్ధపరచునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నీ పాదాల చెంతకి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు, నీకు వందనాలు. మా జీవితంలో మరి యొక్క దినాన్ని మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. ఎవరి కుటుంబ జీవితంలో అయితే సరైనటువంటి సమాధానం లేదో ప్రభా, సమాధానకర్తమైనటువంటి నీవు వారి జీవితంలో, వారి కుటుంబంలో సమాధానమును అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. తమ హృదయాలు సరిచేసుకొనడానికి, కలిసి మీతో నడవడానికి కావలసిన కృప ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అదే రీతిగా దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క కృపను వారికి అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు పనిలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రైజ్ ద లార్డ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.